ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే ప్రతి నెంబర్కి పర్సంటేజ్ సింబల్ని యాడ్ చేసి తరచుగా కన్ఫ్యూజన్కి గురి చేసే ప్రాబ్లమ్స్ అంటే మినిమం 2-3 టైమ్స్ చదివితే కానీ అర్థం కాని క్వశ్చన్స్ నెంబర్ని బేస్ చేసుకుని ఎలా అడుగుతారు, వాటికి సింపుల్గా ఆన్సర్ ఎలా చేయాలి అనేది మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. సో మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గో టు ద టాపిక్. క్వశ్చన్ నెంబర్ 1. ఏలో 20% విలువ బీకి సమానం అయినా 20లో బి శాతం విలువ ఎంత? ఇఫ్ 20% ఆఫ్ ఏ ఈక్వల్ టు బి దెన్ బి పర్సెంట్ ఆఫ్ 20 ఈజ్ సేమ్ యాజ్. సో ఇటువంటి క్వశ్చన్ అనేవి చూడడానికి సింపుల్గా ఉంటాయి, కానీ క్లారిటీగా అర్థం చేసుకొని చదవకపోతే సో మోస్ట్ కన్ఫ్యూజన్కి గురి చేస్తాయి. సో ఇటువంటి క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేయాలి అంటే మనకు సింపుల్గా ఒక నెంబర్ని ఊహించుకునే పవర్ అనేది ఉండాలి. ఊహించుకున్న నెంబర్ నుంచి మిగతా వాటిని రాబట్టుకోవడం ఎలాగో తెలిస్తే సో ఇటువంటి ప్రాబ్లమ్స్ని సింపుల్గా సాల్వ్ చేయవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. సో మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే 20% ఆఫ్ ఏ. సో 20% ఆఫ్ ఏ ఈక్వల్స్ టు బి అని కండిషన్ ఇచ్చి కనుక్కోమన్నది ఏంటంటే బి పర్సెంట్ ఆఫ్ 20 అంటే 20లో బి శాతం ఎంత? ఏలో 20% బి అయినట్లయితే సో 20లో బి శాతం ఎంత అనేది మనకి క్వశ్చన్. సో ఇటువంటి క్వశ్చన్స్ని సింపుల్గా ఎలా చేయాలి అంటే సో మనకు 20% వాల్యూ ఎంత అవుతుంది? ఎంత? 1/5. హాఫ్ అంటే ఇంటూ సో ఏ ఈక్వల్స్ టు బి అవుతుంది. అంటే మనకు కావాల్సింది ఏంటి? సో మనకు బి ఉంది, ఇక్కడ మనకు బి పర్సెంట్ ఇంటూ 20 కావాలి. సో మన దీని వాల్యూ ఎంత అంటే బి పర్సెంట్, హాఫ్ అంటే ఎంత? 20. సో మనకి ఇక్కడ బి కనిపిస్తుంది. సో దాన్ని ఏం చేయాలి? ఎక్స్ట్రా నేను ఏం చేస్తున్నా అంటే దీన్ని a/5 ఈక్వల్స్ టు బి రాస్తున్నా. మనకు కావాల్సింది బి పర్సెంట్ ఆఫ్ 20. సో ఇంటూ ఎక్స్ట్రా పర్సంటేజ్ సింబల్. సో ఇది కూడా ఎక్స్ట్రా నేను చేస్తున్నా, పర్సంటేజ్ సింబల్ యాడ్ చేస్తున్నా. సో ఇంటూ ఎంత ఉంది? 20. సో మనకి ఇంటూ 20. సో ఈ స్టెప్ అర్థమైందా? మనకు కావాల్సింది బి పర్సెంట్ ఆఫ్ 20. సో నేను అడిగిన క్వశ్చన్ ఇచ్చిన దాన్ని నేను క్వశ్చన్లోకి మార్చుకున్నా. సో మనకు డైరెక్ట్ ఇది ఏమవుతుంది? మనకి ఇదే ఆన్సర్ అవుతుంది. సో మనకి 20. సో 20 ఇంటూ పర్సెంటేజ్ అంటే ఎంత? 1/100 ఇంటూ a/5. దీని వాల్యూ ఏమవుతుంది? మనకు బి పర్సెంట్ ఆఫ్ 20 అవుతుంది. సో మనకు ఏమవుతుంది? 21 జా 25 జా. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది? a/5 ఇంటూ 5 25. సో మనకు ఏలో 25 భాగం అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో ఇప్పుడు ఆప్షన్స్ చెక్ చేసుకోండి. సో ఆప్షన్ ఏ మనకి ఏంటంటే 4% ఆఫ్ ఏ అన్నాడు. సో మనకు 4% వాల్యూ ఎంత? 4/100 హాఫ్ అంటే ఇంటూ ఏ. సో 4/1 జా 4/25 జా ఏమవుతుంది? ఇది a/25 అవుతుంది. సో రెండిట్లో కూడా మనకు ఆన్సర్ ఏముంది? సేమ్ ఉంది. సో మనకు ఆప్షన్ ఏ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది? 4% ఆఫ్ ఏ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో ఇది మనకి ఫస్ట్ మెథడ్. సో మరొక మెథడ్లో ఈ ప్రాబ్లమ్ని ఇంకా సింపుల్గా ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది సెకండ్ మెథడ్లో చూద్దాం. సో ఇందులో ఏంటంటే 20% ఆఫ్ ఏ ఈక్వల్స్ టు బి. నాకు ఏ వాల్యూ తెలియదు మరియు బి వాల్యూ కూడా తెలియదు. సో నేను ఏని ఏమనుకుంటున్నాను అంటే సో ఏ వాల్యూ నేను 100 అనుకుంటున్నా. సో మనకు బి ఏమవుతుంది? 20% ఆఫ్ 100 ఏమవుతుంది? మనకు బి అవుతుంది. సో 100లో 20% ఎంత? 20 అవుతుంది. సో మనకు కావాల్సిందంత 20లో బి పర్సెంటేజ్. సో మనం బి ఎంత అనుకున్నాం? 20. సో మనకు 20% ఆఫ్ 20 వాల్యూ మనకు అనుకోమన్నాడు. సో 20% అంటే ఎంత మనకి? 1/5. 1/5 ఇంటూ 20 ఎంత? 5/1 జా 5/4 జా ఎంత? మనకు 4 అనేది మనకు ఆన్సర్ రావాలి. సో ఇప్పుడు ఆప్షన్ చెక్ చేసుకోండి. సో ఆప్షన్ ఏ మనకి ఏముందంటే 4% ఆఫ్ ఏ. సో 4% ఆఫ్ నేను ఏని ఏమనుకున్నాను అంటే ఏ వాల్యూ అంటే 100 అనుకున్నా. సో మనకి ఏమవుతుంది? 4% అంటే 4/100 ఇంటూ 100. సో 100 క్యాన్సిల్ అయితే మనకు వచ్చే ఆన్సర్ ఎంత? 4. సో ఈ 4 ఇక్కడ వచ్చిన వాల్యూకి ఏ ఆప్షన్ అయితే సమానం అవుతుందో అది మనకు ఆన్సర్ అవుతుంది. సో డైరెక్ట్గా ఇలా కూడా ఆన్సర్ చెక్ చేసుకోవచ్చు. ఇది మనకు మరొక మెథడ్ అవుతుంది. నెంబర్ 2. వైలో x శాతం విలువ 80లో 4/5 వంతుకు సమానమైన x ఇంటూ y విలువ ఎంత? ఇఫ్ x% ఆఫ్ y ఈజ్ సేమ్ యాజ్ ద 4/5 ఆఫ్ 80 దెన్ ద వాల్యూ ఆఫ్ xy ఈజ్.
సో మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే సో x% ఆఫ్ వై. సో x% అంటే x/100 ఇంటూ వై అనేది ఎంతకి ఈక్వల్? సో 4/5 వంతు హాఫ్ అంటే ఎంత? 80. సో 80లో సో ఎక్స్ శాతం వైలో ఎక్స్ శాతం అనేది 80లో 4/5 వంతుకి సమానం కాబట్టి నేను చేశాను ఈక్వల్ చేశాను. సో మనకు క్వశ్చన్లో ఏమడిగాడు? సో ఎక్స్ ఇంటూ వై వాల్యూ ఈక్వల్ టు ఎంత అన్నాడు. సో డైరెక్ట్గా గుణించండి. సో ఏమవుతుంది? సో ఎక్స్ ఇంటూ వై xy/100 ఇజ్ ఈక్వల్స్ టు సో 5 1 5 16 సో 16 ఇంటూ 4 ఎంత? 64. సో డైరెక్ట్గా ఏమవుతుంది? xy వాల్యూ 6400 అవుతుంది. సో మనకి ఇది ఆన్సర్ అవుతుంది. సో ఇది ఫస్ట్ మెథడ్. సో మరొక మెథడ్ ఎలా చేయొచ్చు అంటే సో మనకేమి ఇచ్చాడు? సో x% ఆఫ్ వై వాల్యూ ఎంత? 4/5 అంటే 64కి సమానం అన్నాడు. సో మనకు పర్సెంటేజ్ వాల్యూ చేస్తే 64 రావాలి. ఎందులో వస్తుంది? సో నేను ఏమనుకుంటున్నా అంటే డైరెక్ట్గా వై వాల్యూని 100 అనుకుంటున్నా. సో ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? మనకు 64% అవుతుంది. సో 64% ఆఫ్ 100 ఎంత అవుతుంది? 64. 64% ఆఫ్ 100 ఎంత? 64 అవుతుంది. సో ఇవి రెండు ఈక్వల్ అనే కదా. సో మనకి ఎక్స్ వాల్యూ ఎంత? డైరెక్ట్గా 64. వై వాల్యూ ఎంత? 100. మనకు అడిగింది ఎక్స్ ఇంటూ వై అంటే 64 ఇంటూ 100 ఎంత అవుతుంది? 6400 అవుతుంది. సో ఇది మనకు ఈ మెథడ్లో కూడా ఆన్సర్ చేయొచ్చు. నెంబర్ 3, వైలో ఎక్స్ శాతం విలువ 100 మరియు జెడ్లో y% విలువ 200 అయిన ఎక్స్ మరియు జెడ్ల మధ్య సంబంధం ఏమిటి? సో ఇఫ్ x% ఆఫ్ y ఈజ్ 100 అండ్ y% ఆఫ్ z ఈజ్ 200 దెన్ ఫైండ్ ఏ రిలేషన్ బిట్వీన్ ఎక్స్ అండ్ జెడ్. సో మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చారో డైరెక్ట్గా రాసుకోండి. సో మనకి x% ఆఫ్ y ఈక్వల్ 100 అంటే x% అంటే x/100 ఇంటూ y వాల్యూ ఎంత అవుతుంది? మనకి 100 అవుతుంది. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? y% ఆఫ్ z, జెడ్లో y శాతం విలువ 200 అంటే zy/100 ఈజ్ ఈక్వల్స్ టు 200. సో మన క్వశ్చన్లో ఏమడిగాడంటే సో ఎక్స్కి మరియు జెడ్కి మధ్య సంబంధం ఏంటి అని చెప్పేసి మనకు క్వశ్చన్ అడిగాడు. సో మనకు అక్కడ కనిపించేది ఏంటి ఆన్సర్లో? ఎక్స్ అండ్ జెడ్ అంటే మనకి ఏం కావాలి? వైని డిలీట్ చేయాలి. సో వైని డిలీట్ ఎలా చేయాలి? సో సో నేను ఇక్కడ నుంచి వైని రాస్తున్నానంటే ఏమవుతుంది? 200 ఇంటూ 100 డివైడెడ్ బై జెడ్ అవుతుంది. సో ఈ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది? సో x/100 ఇంటూ వై అంటే 200 ఇంటూ 100 డివైడెడ్ బై జెడ్. సో ఈక్వల్స్ టు ఎంత? మనకి 100 అవుతుంది. సో ఈ 100 క్యాన్సిల్ అవుతుంది. సో 100 1 100 2. సో మనకి ఏమవుతుంది? 2x/z ఈజ్ ఈక్వల్స్ టు 1 అవుతుంది. సో మనకేమవుతుంది? 2x ఈజ్ ఈక్వల్స్ టు z అవుతుంది. సో మనకు జెడ్కి ఎక్స్కి రిలేషన్ మధ్య సంబంధం ఏంటంటే z ఈక్వల్ టు 2x. సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది. సో మనకి ఇది ఫస్ట్ మెథడ్. సో మరొక మెథడ్లో సెకండ్ మెథడ్ ఎలా చేయాలి? ఇదే క్వశ్చన్ని నెంబర్ను ఊహించుకొని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. సో మనకి ఏమిచ్చాడు? x% ఆఫ్ y ఈక్వల్స్ టు 100 మరియు మరొక కండిషన్ ఏంటంటే y% ఆఫ్ z ఈక్వల్స్ టు 200. సో మనకి ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై కావాలి. సో చూడండి. సో నేను ఏమనుకుంటున్నా అంటే సో నేను y వాల్యూని కూడా 100 అనుకుంటున్నా, x వాల్యూని కూడా 100 అనుకుంటున్నా. సో 100% ఆఫ్ 100 ఎంత అవుతుంది? 100 అవుతుంది. జాగ్రత్తగా వినండి. సో మనకి ఏ వాల్యూ మనకి రెండింటిని సాల్వ్ చేస్తే ఆన్సర్ ఎంత రావాలి? 100 రావాలి. సో నేను డైరెక్ట్గా ఏమనుకుంటున్నా అంటే సో ఈ వాల్యూ 100 అనుకుంటున్నా, ఎక్స్ వాల్యూ కూడా 100 అనుకుంటున్నా. సో మనకు 100% ఆఫ్ 100 ఏమవుతుంది? 100 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ నేను వైన్ ఏమనుకున్నా? 100 అనుకున్నా. సో 100% ఆఫ్ జెడ్ వాల్యూ ఏం కావాలి? మనకి 200 కావాలి. సో మనకి జెడ్ వాల్యూ తీసుకోవాలి డైరెక్ట్గా ఇక్కడ 200 తీసుకోవాలి. సో 100% ఆఫ్ 200 అంటే ఇక్కడ ఎంత జెడ్ వాల్యూ అయితే ఎంత ఉంటుందో అంతే ఆన్సర్ అవుతుంది మనకి. సో మనకు కావాల్సిన 200 కాబట్టి సో నేను డైరెక్ట్గా జెడ్ వాల్యూని 200 తీసుకున్నా. సో ఎక్స్ వాల్యూ ఎంత? 100. సో 100 మధ్య రిలేషన్ ఏముంది అంటే ఇది 200 ఇది 100 అంటే జెడ్ వాల్యూ డబుల్ ఉంది ఎక్స్కి అంటే 2x వాల్యూ అనేది డైరెక్ట్గా జెడ్కి ఈక్వల్ అవుతుంది. సో మనకు డైరెక్ట్గా రిలేషన్ నుంచి ఆన్సర్ రాబట్టుకోవచ్చు. సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది. ఇది మరొక మెథడ్.
పీలో P% విలువ 36 అయినా P విలువ ఎంత? ఇఫ్ P% ఆఫ్ P is 36 దెన్ P ఈజ్ ఈక్వల్ టు. సో వెరీ వెరీ సింపుల్ ఈజీ క్వశ్చన్. సో మనకు పీలో P% అంటే డైరెక్ట్ ఏమవుతుంది మనకు? సో P% అంటే P/100 ఇంటూ P వాల్యూ. సో పీలో P% వాల్యూ ఎంత ఇచ్చాడు మనకు? 36 అని ఇచ్చాడు. సో డైరెక్ట్ మనకి P ఇంటూ P ఏమవుతుంది? P²/100 ఈజ్ ఈక్వల్స్ టు 36. సో నేను ఏం అవుతుందంటే P² వాల్యూ 36ని మనం 6² రాసుకోవచ్చు కదా. సో ఇంటూ 100ని 10² రాసుకోవచ్చు. సో మనకు P² వాల్యూ 6 ఇంటూ 10 హోల్ స్క్వేర్. సో స్క్వేర్ క్యాన్సిల్ ఉంది కాబట్టి మనకు P వాల్యూ ఏమవుతుంది? 6 ఇంటూ 10 60 అవుతుంది. సో మనకు డైరెక్ట్గా ఇది ఆన్సర్ అవుతుంది. 5 వైలో X% విలువ Z అయినా Zలో ఎంత శాతం విలువ X అవుతుంది? ఇఫ్ X% ఆఫ్ Y ఈజ్ ఈక్వల్ టు Z, వాట్ % ఆఫ్ Z ఈజ్ X? సో మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే X% ఆఫ్ Y ఈక్వల్ టు Z. సో X% అంటే X/100, ఆఫ్ అంటే ఇంటూ Y వాల్యూ ఈక్వల్స్ టు Z అని ఇచ్చాడు. సో మనల్ని కనుక్కోమన్నది ఏంటంటే సో ఎంత శాతం విలువ, సో ఎంత శాతం విలువ అనేది జెడ్లో ఎక్స్ అవుతుంది. సో మనకి ఇది క్వశ్చన్. సో నేను టీ ప్లేస్లో ఏం రాస్తున్నానంటే నాకు టీ ఈ బ్రాకెట్ వాల్యూ తెలియదు కాబట్టి నేను ఏమనుకుంటున్నాను అంటే నేను టీ అనుకుంటున్నా. సో దీని ప్రకారం క్వశ్చన్ సాల్వ్ చేస్తే మనకి ఏమవుతుంది? ఎక్స్ ఇంటూ వై. సో XY/100 వాల్యూ ఏమవుతుంది? ఈక్వల్ టు జెడ్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది? T% అంటే TZ/100 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ అవుతుంది. సో మనకి ఇక్కడ కావాల్సింది టీ కాబట్టి నేను జెడ్ని చేస్తున్నాను, జెడ్ను రిమూవ్ చేయాలి. సో నేను టీ ఇంటూ జెడ్ ప్లేస్లో ఏం రాయొచ్చు? XY/100. సో XY/100 మళ్ళీ డివైడెడ్ బై 100 ఈక్వల్ టు ఎక్స్. మనకి ఈ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది. సో మనకి ఏమవుతుంది? సో Y/100². సో TY/100 ఇంటూ 100 ఏమవుతుంది? 100² అవుతుంది. ఈక్వల్స్ టు 1 అవుతుంది. మనకు కావాల్సిన T% కదా. సో నేను దీని T/100 ఇంటూ దీని ఏం రాస్తున్నా Y/100 అని రాస్తున్నా. సో ఈక్వల్స్ టు 1. సో మనకు T/100 అంటే T%. సో అది రివర్స్ అయితే ఏమవుతుంది? సో 100/Y అవుతుంది. సో మనకి కావాల్సిన T% కదా. సో మనకి ఏమవుతుంది ఆన్సరు? 100/1 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో ఇది మనకి ఫస్ట్ మెథడ్. సో మరొక మెథడ్లో ఇదే క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలి అంటే సింపుల్గా X% ఆఫ్ X% ఆఫ్ Y వాల్యూ Z. సో మనకి 3 వాల్యూస్ కూడా తెలియదు. సో మనకు తెలియదు కాబట్టి మనకి ఇష్టం వచ్చిన నెంబర్ని మనం అనుకోవచ్చు. నేను ఏమనుకుంటున్నా అంటే సో నేను Yని 100 అనుకుంటున్నా. సో Zని ఏమనుకుంటున్నా అంటే 10 అనుకుంటున్నా. అంటే 10% ఆఫ్ 100 ఎంత అవుతుంది? Z వాల్యూ కూడా ఏమవుతుంది? 10 అవుతుంది. సో మనకి X వాల్యూ 10, Y వాల్యూ 100, Z వాల్యూ 10. సో మనకు 3 వాల్యూస్ కూడా వచ్చాయి. సో జాగ్రత్తగా గమనించండి. సో నేను Y వాల్యూ 100 అనుకున్నా కాబట్టి 100లో 10% ఎంత? 10. సో ఆ 10 వాల్యూ మనకి ఏమి ఇచ్చాడు? Z అనే ఇచ్చాడు. సో ఇది మన క్వశ్చన్లో ఏమడిగాడు? జెడ్లో ఎంత శాతం విలువ ఎక్స్ అవుతుంది. మనకంటే ఆన్సర్ మనకి ఎక్స్ రిజల్ట్ రావాలి, ఎక్స్ అనేది ఆన్సర్ రావాలి. సో కనుక్కోవాల్సిన పర్సంటేజ్ అనేది ఎందులో ఉండాలి? జెడ్లో ఉండాలి. సో ఎంత శాతం వాల్యూ జెడ్లో ఎక్స్ అవుతుంది. సో ఇది మనకు అడిగిన క్వశ్చన్. సో ఆల్రెడీ మనం జెడ్ని ఏమనుకున్నాము? సో జెడ్ని మనం ఏమనుకున్నామంటే 10 అనుకున్నాం. సో మనకి ఎక్స్ వాల్యూ ఎంత? 10. సో దేంట్లో ఎంత పర్సెంటేజ్, 10లో ఎంత పర్సెంటేజ్ చేస్తే మనకు ఏమొస్తుంది? 10 రావాలి ఆన్సర్. సో మనకి మనం డైరెక్ట్గా నెంబర్ ఏమనుకోవచ్చు? సో మనకు కనుక్కోవాల్సిన నెంబర్ ఇది కాబట్టి సో ఇది వాల్యూ సేమ్ ఉంది కాబట్టి సో ఇదే నెంబర్ ఇక్కడ రావాలి అంటే డైరెక్ట్ మనం ఏమనుకోవాలి? దీన్ని 100% అనుకోవాలి. అంటే 100% ఆఫ్ 10 అంటే డైరెక్ట్గా 100/100 అంటే మళ్ళీ 10 మిగులుతుంది కాబట్టి 10 డైరెక్ట్గా 10 వాల్యూ వస్తుంది. సో మనం 100% అంటే ఎంత? 100/% వాల్యూ ఏం రాసుకోవాలి? ఇంటూ 1/100 రాయాలి. సో మేము ఆల్రెడీ 100 సో మనకు 100 ఇంటూ 1 100. సో మనం 100 ఎలా రాయొచ్చు? వైగా రాయొచ్చు. సో 100/Y. సో మనకి ఇలా కూడా మనకు ఆన్సర్ అవుతుంది. 6
వైలో 80% విలువ ఎక్స్ అయినా 2xలో ఎంత శాతం విలువ వై అవుతుంది? ఇఫ్ ఎక్స్ ఈజ్ 80% ఆఫ్ వై దెన్ వాట్ పర్సెంట్ ఆఫ్ 2x ఈజ్ వై? సో ఇంతకుముందు క్వశ్చన్ లాగానే ఇది కూడా ఉంటుంది, కాకపోతే సో మనకి డబుల్ వాల్యూ అడిగాడు. సో మనకి క్వశ్చన్లో ఏమిచ్చాడంటే సో వైలో 80% విలువ, సో మనకి ఏమవుతుంది? సో 80%. సో మనం డైరెక్ట్గా 80% వాల్యూ ఏం రాసుకోవచ్చు? డైరెక్ట్గా 4/5 అని రాయొచ్చు. అంటే 4/5 ఇంటూ వైలో ఏమవుతుందంటే వచ్చిన వాల్యూ మనకి ఏమవుతుంది? ఎక్స్ అవుతుంది. సో మన క్వశ్చన్లో ఏం అడిగాడంటే సేమ్ వాట్ పర్సెంట్ వాల్యూ అనేది ఎందులో 2xలో ఎంత శాతం విలువ మనకు ఏం కావాలి? రిజల్ట్ వై కావాలి. సో మనం దీన్ని ఏమనుకుంటున్నా అంటే సేమ్ ఇంతకుముందు క్వశ్చన్లో లాగానే సో దీన్ని నేను ఏమనుకుంటున్నా అంటే T%. సో మనకి T% వాల్యూ మనం కనుక్కోవాలి. సో ఇందులో నుంచి సో మనకు T% ఆఫ్ ఎంత? 2 ఇంటూ మన ఎక్స్ ప్లస్లో ఏం రాస్తున్నా అంటే ఎక్స్ ప్లస్ ఏం రాసుకోవచ్చు మనం? 4y/5 రాయొచ్చు. సో ఈక్వల్ ఏమవుతుంది? వై అవుతుంది. సో మనకి ఈ వై క్యాన్సిల్ అవుతుంది. సో మనకు T% ఆఫ్ 8/5 ఇది ఈక్వల్స్ టు 1 అవుతుంది. సో మనకు T% ఏమవుతుంది? 5/8 అవుతుంది ఇటు వస్తే. సో మనకు 5/8 వాల్యూ ఎంత? 62.5%. సో డైరెక్ట్గా మనకి ఏమవుతుంది? 62.5% ఆన్సర్ అవుతుంది. సో ఇది ఫస్ట్ మెథడ్. సో మరొక మెథడ్లో ఎలా చేయాలి అంటే సెకండ్ మెథడ్లో సో డైరెక్ట్గా మనం వాల్యూస్ని ఊహించుకోవడం. సో మన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? 80% ఆఫ్ వై వాల్యూ మనకు ఎక్స్ అని ఇచ్చాడు. సో దాన్ని మనం ఏమనుకుంటున్నామంటే నేను డైరెక్ట్గా అనుకోవాల్సిన వాల్యూ సో దీన్ని వైని 100 అనుకుంటున్నా. సో మనకు 100లో 80% ఏమవుతుంది? సేమ్ వాల్యూ అవుతుంది. సో 100లో ఎంత పర్సెంటేజ్ ఉంటే అదే మనకు వాల్యూ అవుతుంది. సో 100లో 80% ఎంత? సో 80. సో ఎక్స్ వాల్యూ కూడా 80 అవుతుంది. సో మనకు 2 వాల్యూస్ తెలిసినాయి. సో వై వాల్యూ 100, ఎక్స్ వాల్యూ 80. సో మనకు కనుక్కోమన్నది ఏంటంటే సో మన క్వశ్చన్లో ఏం అడిగాడంటే సో 2xలో ఎంత శాతం వాల్యూ, సో మనకి 2xలో ఎంత శాతం వాల్యూ మనకేం కావాలి? వై అంటే ఎంత? మనం సో శాతం విలువ వై కావాలి. సో మనకు నేను 2 ఇంటూ ఎక్స్ విలువ ఎంత అనుకున్నాను? 80. సో 2 ఇంటూ 80 ఎంత అవుతుంది? 160 అవుతుంది. సో 160లో ఎంత శాతం వాల్యూ మనకేం కావాలి? వై అంటే ఎంత? మళ్ళీ 100 కావాలి. సో మనకి ఏమవుతుంది? సో ఇది పర్సంటేజ్ సింబల్ కదా. సో మనకి క్వశ్చన్ మార్క్ ఈక్వల్ ఏమవుతుంది? సో అడిపోతే బై 160 అవుతుంది. సో 100/160 ఇంటూ పర్సంటేజ్ కాబట్టి 100. సో క్యాన్సిల్ చేయండి. సో 0 క్యాన్సల్, 2 5s 2 8s అండ్ 4 2s 4 అంటే 25 ఇంటూ 5 ఎంత అవుతుంది? 125. 125/2 అంటే 125లో సగం ఎంత అవుతుంది మనకి? 62.5%. సో ఇలా కూడా మనం ఆన్సర్ చేసుకోవచ్చు. ఎక్స్ నుండి ఎక్స్లో 6% విలువను తీసివేయడం ఎంత విలువతో ఎక్స్కు గుణించడం ద్వారా సమానంగా ఉంటుంది? సబ్ట్రాక్టింగ్ 6% ఆఫ్ ఎక్స్ ఫ్రమ్ ఎక్స్ ఈజ్ ఈక్వలెంట్ టు మల్టిప్లయింగ్ ఎక్స్ బై హౌ మచ్? సో మనం క్వశ్చన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే మనకి ఏంటంటే సో 6% ఆఫ్ ఎక్స్ అంటే 6/100 ఆఫ్ ఎక్స్ విలువని ఎందులో నుంచి తీసేయాలి? ఎక్స్ అనే వాల్యూ నుంచి తీసేసినట్లయితే అంటే సేమ్ వాల్యూ ఎక్స్లో మనం ఎంత కనుక్కుంటున్నామో ఆ వాల్యూని అదే నెంబర్ని తీసేసినట్లయితే వచ్చేటువంటి వాల్యూ సో ఎక్స్కి ఏ నెంబర్తో మల్టిప్లై చేయడం వల్ల సమానం అవుతుంది. సో మనకి ఇది క్వశ్చన్. సో ఇటువంటి క్వశ్చన్స్ని మనం నార్మల్ మెథడ్లో చేస్తే సో కరెక్ట్ ఈక్వేషన్ వస్తుంది. సో అలా లెంత్ అయిపోతుంది క్వశ్చన్. సో అలా కాకుండా నేను డైరెక్ట్గా అజ్యూమ్ అంటే ఒక నెంబర్ని ఎలా ఊహించుకొని చేయాలో ఇప్పుడు చూద్దాం. సో ఈ ఎక్స్ వాల్యూ అనేది 100తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి నేను డైరెక్ట్గా ఎక్స్ని ఏమనుకుంటున్నాను అంటే 100 అనుకుంటున్నాను. సో ఎక్స్ వాల్యూని 100 అనుకుంటే మనకు 100లో 6% ఏమవుతుంది? 6 అవుతుంది. 100లో 6% వాల్యూ 6 అవుతుంది. సో మనకి ఎక్స్ ఎంత అనుకున్నా నేను? 100. సో 100 నుంచి 6 పోతే ఎంత అవుతుంది? 94. సో మనకి లెఫ్ట్ సైడ్ వచ్చిన ఈక్వల్కి లెఫ్ట్ సైడ్ వచ్చిన వాల్యూ ఎంత? 94.
ఇదే వాల్యూ అనేది సో ఎక్స్ ఎంత అనుకున్నాం మనం 100. సో 100ని దేంతో మల్టిప్లై చేస్తే 94 వస్తుంది. సో మనకు కావాల్సినంత. సో దీన్ని ఏమనుకుంటున్నా అంటే సో క్వశ్చన్ మార్క్ కావాలి కాబట్టి సో 94 డివైడెడ్ బై ఏమవుతుంది 100 అవుతుంది. సో 2 zeros ఉన్నాయి కాబట్టి ఏమవుతుంది 0.94. సో డైరెక్ట్గా మనకు 0.94 అనేది ఆన్సర్ అవుతుంది. బిలో 150% విలువ ఏ అయినా ఏ ప్లస్ బిలో ఎంత శాతం విలువ బి అవుతుంది. ఇఫ్ ఏ ఈజ్ 150% ఆఫ్ బి దెన్ బి ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ ఏ ప్లస్ బి. సో క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చాడు అంటే బిలో 150% విలువ ఎంత అన్నాడు ఏ అన్నాడు. సో నేను డైరెక్ట్గా అజంప్షన్ మెథడ్లో చేస్తున్నా. సో నేను ఏమనుకుంటున్నా అంటే బి వాల్యూని 100 అనుకుంటున్నా. సో 100లో 150% ఏమవుతుంది ఏ వాల్యూ. సో డైరెక్ట్గా ఏమవుతుంది అంటే 150% ఆఫ్ 100% అంటే 100 అవుతుంది. ఎక్స్ట్రా 50 అంటే మళ్ళీ 100లో 50 కాబట్టి 50 అవుతుంది. సో డైరెక్ట్గా మనకి ఏమవుతుంది ఏ వాల్యూ 150 అవుతుంది. సో ఏ వాల్యూ 150 వచ్చింది, బి వాల్యూ మనం 100 అనుకున్నాం. సో మనకు ఏ వాల్యూ తెలుసు, బి వాల్యూ తెలుసు. సో మన క్వశ్చన్లో అడిగింది ఏంటి. సో క్వశ్చన్లో ఏం అడిగాడంటే ఏ ప్లస్ బిలో బి వాల్యూ ఎంత శాతం అని చెప్పేసి మనకు క్వశ్చన్ అడిగాడు. సో మనకు అడిగిన ప్రకారం ఏంటో మనం బి అంటే ఎంత 100. సో 100 అనేది ఏ ప్లస్ బి ఎంత ఉంటుంది ఏ ప్లస్ బి. సో నీటిని యాడ్ చేయండి 150 100 ఎంత అవుతుంది 250 అవుతుంది. సో మనం శాతం అన్నాడు కాబట్టి ఇంటూ 100. సో 0 0 క్యాన్సల్. సో 25 1 25 4 4 ఇంటూ 10 ఏమవుతుంది 40. సో మనకు బి అనేది ఏ ప్లస్ బి ఎంత అవుతుంది 40% అవుతుంది. ఎక్స్లో 8% విలువ వైలో 4% విలువకు సమానం అయినా ఎక్స్లో 20% విలువ ఎంత. ఇఫ్ 8% ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 4% ఆఫ్ వై దెన్ 20% ఆఫ్ ఎక్స్ ఈజ్. సో మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే 8% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8%. సో 8% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 4% ఆఫ్ వై అని ఇచ్చాడు. సో మనం తీసుకున్న నెంబర్స్ ఎలా ఉండాలి అంటే సో ఈ రెండు కండిషన్స్ని సాటిస్ఫై చేసే విధంగా ఉండాలి. సపోజ్ నేను ఏమనుకుంటున్నా అంటే ఎక్స్ని ఏమనుకుంటున్నా 100 అనుకుంటున్నా. సో 100లో 8% ఏమవుతుంది సో 8 అవుతుంది. సో ఇటు కూడా సో ఇటు వచ్చే వాల్యూ కూడా ఎంత కావాలి 8 ఉండాలి. సో 8 కావాలి అంటే సో నేను ఏమనుకుంటున్నా అంటే సో మనకు ఆల్రెడీ ఇక్కడ 4 ఉంది అంటే 4 కింద మల్టిపుల్ ఉంది డబుల్ అంటే 4 ఇంటూ 2. సో నేను ఏమనుకుంటున్నా అంటే ఇక్కడ సో డబుల్ కాబట్టి సో దీని వాల్యూ ఏమనుకుంటున్నా 200 అనుకుంటున్నా. సో మనకు 4% వాల్యూ ఎంత అవుతుంది. సో 4% అంటే 4/100. సో ఇంటూ 200 ఎంత అవుతుంది 100 1s 100 2s 4 ఇంటూ 2. సో 8 ఈక్వల్ టు 8. సో మనకు ఇక్కడ రెండు కండిషన్స్ సాటిస్ఫై అయినవి కాబట్టి డైరెక్ట్ మనకు ఎక్స్ వాల్యూ 100 తీసుకోవచ్చు. సో వై వాల్యూ 200 తీసుకోవచ్చు. సో మన క్వశ్చన్ ఏంటంటే సో మన క్వశ్చన్లో కనుక్కోమన్నది ఎక్స్లో 20% విలువ ఎంత. సో మనకేముంది 20% ఆఫ్ ఎక్స్. సో మనకు 20% అంటే ఎంత 1/5. 1/5 ఇంటూ ఎక్స్ అనుకున్నాం 100 అనుకున్నాం. సో మనకేమవుతుంది 20% అవుతుంది. సో మనకు అనుకున్నది వాల్యూ కాబట్టి సో మనకి వాల్యూ ఏమవుతుంది 20 అవుతుంది. సో మనం ఇప్పుడు ఆప్షన్ కనుక చెక్ చేసుకున్నట్లయితే సో మనకి ఆప్షన్ ఏ ఉంది 10% ఆఫ్ వై. సో 10% ఆఫ్ వై. సో మనకు 10% ఇంటూ 10/100 ఆఫ్ మన వై ఎంత అనుకున్నాం 200. సో 200. సో 100 1s 100 2s 10 ఇంటూ 2 ఎంత 20. సో ఇలా మనకు ఇక్కడ వచ్చిన ఆన్సర్ సో మనం కనుక్కునే ఆన్సర్ సేమ్ ఉంది కాబట్టి మనకు ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ ఏ రైట్ కాకపోతే నెక్స్ట్ ఆప్షన్ చెక్ చేసుకోవాలి. సో అలా మనకు ఆప్షన్ చేయడం చాలా సింపుల్గా ఉంటుంది. సో మనకు 20 అనేది ఆప్షన్ ఏ అనేది మనకు ఆన్సర్ అవుతుంది.